హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తానండి. దానికోసమని కొద్దిగా పుదీనా, 4, 5 పచ్చిమిర్చి, 5, 6 వెల్లుల్లి తీసుకున్నాను. మీరు కొంచెం చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, అంతే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోండి. అవి కొద్దిగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. అవి వేగాక కొంచెం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పుదీనా అనేది వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి. ఇప్పుడు రైస్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా అందులో కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉంచేసి ఇప్పుడు రైస్లో మిక్స్ చేసుకోండి. ఈ పుదీనా అనేది మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. అందులో విటమిన్ ఏ, సి, బి, B9, B2, E అండ్ K1 కూడా ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.